డిప్యూటీ కలెక్టర్ను తహసీల్దార్గా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన డిప్యూటీ కలెక్టర్ తాత మోహన్ రావును ఎంఆర్ఓగా డిమోట్ చేస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరించింది. అంతేకాదు కోర్టు ధిక్కరణ కింద 2 నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అధికారులు చట్టానికి అతీతులమనే భావన తగదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్ రావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీసీఎస్ కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతంలో 2013-24లో గుంటూరు తహసీల్దార్గా తాత మోహన్ రావు పనిచేస్తున్న సమయంలో అడవి తక్కెళ్లపాడులో పేదల గుడిసెలను పోలీసుల బందోబస్తు మధ్య తొలగించారు. అయితే యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోలేదు. దీనిపై హైకోర్టు 2 నెలల జైలు శిక్ష విధించింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో మోహన్ రావు సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అధికారులు చట్టానికి అతీతులమన్న భావనతో వ్యవహరించకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతి అధికారి హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ఉందన్నారు. అతడిని ఒకసారి కోర్టు హెచ్చరించింది, అయినా తిరిగి అదే చర్య చేశాడు. అతన్ని ఎలా క్షమించాలి అని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. తను హైకోర్టు కన్నా పెద్దవాడని అనుకుంటున్నాడా అని ధర్మాసనం మండిపడింది. ఎన్ని కుటుంబాలను ఖాళీ చేయించావు? 80 మంది పోలీసులతో వెళ్లి హైకోర్టు ఆదేశాలని విస్మరించావని తాత మోహన్ రావుపై ధర్మాసనం ఫైర్ అయింది. అతను 48 గంటలు కస్టడీలో ఉంటే ఉద్యోగం పోతుందని వ్యాఖ్యానించింది. ప్రతి అధికారి హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ఉందని తెలుసుకోవాలని స్పష్టం చేసింది. తాత మోహన్ రావుకి 2 చిన్నపిల్లలు ఉన్నారని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చినప్పుడు న్యాయమూర్తి గవాయ్ జోక్యం చేసుకుని అతను ఎన్నో కుటుంబాలను ఖాళీ చేయించాడు, వారి పిల్లలు ఏమవుతారు అని మండిపడ్డారు. సాధారణ పరిస్థితుల్లో పిటిషన్ తీసుకోవడం సరికాదు, అయినా మేము కొంత సహనాన్ని పాటిస్తూ నోటీసు జారీ చేస్తున్నామని ధర్మాసనం తెలిపింది.